నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ అన్న జగన్ వారికి ఏమి చేశారో చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసిన వారందరూ నష్టపోయారని, గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం విమర్శించారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేంద్రం మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, చైర్మన్లు, డైరెక్టర్లు నియమించుకొని జగన్ భజన చేయించుకొని ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, మంజూరు చేసి ఉంటే ఆర్థికంగా బలోపేతం చెందేవారని నాగేంద్రము తెలియజేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ జగన్ బైబిల్ చూపించి పైగా ఓట్లు వేయించుకున్నారు. నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి జగన్ అరలా పొందించాడు. ఎందుకంటే జగన్ పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలెవరూ కూడా ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మాలా, మాదిగా, రెల్లిని 3 కార్పొరేషన్లు చేశాడు. కానీ ఆ కార్పొరేషన్ల కార్యాలయాలు కూడా లేవు జిల్లాల్లో. ఎస్టీ కార్పొరేషన్లోనే పెట్టారు, రూపాయి ఇవ్వలేదు. ఈ 3 కార్పొరేషన్లకి మాలా, మాదిగా, రెల్లి ప్రజల్ని చైర్మన్లు చేశాడు, డైరెక్టర్లు చేశాడు. కొంతమందిని వాళ్ళ చెక్కి జీతాలు ఇచ్చి, నెల జీతాలు ఇచ్చి జగన్ భజన చేయించుకున్నాడు తప్పితే అసలైన నిరుపేదలకు ఎవరు కూడా ఎస్సీ, మాలా, మాదిగా, రెల్లి కార్పొరేషన్ ద్వారా రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. ఓట్లు వేయించుకోవడానికి ప్రచారం చేయించుకున్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసాడు. భూమి కొనుగోలు పథకం స్వతగా గతంలో తిరిగి భూములు లేవు. ఇప్పుడు భూమి కొనుగోలు పథకం ద్వారా గ్రామాల్లో దళితులు కొంచెం ఆర్థికంగా డెవలప్ అయ్యేవాళ్ళు, రైతుల్లాగా ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు. వాళ్ళకి భూమి లేకుండా భూమి కొనుగోలు పథకం రద్దు చేసాడు. అదేవిధంగా మనకు మేరమెట్ల ఇటుండే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఒంగోలులో 10 స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎస్సీ పిల్లలు చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసాడు ఎవరు జగన్. ఈ విధంగా మొత్తం కూడా దళితుల సంక్షేమాన్ని అడ్డుకున్నాడు, దళితుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఒక బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లో వాళ్ళకి సబ్సిడీ రిలీజ్ చేయాలి, దాన్ని టైఅప్గా వీళ్ళకి రుణం ఇవ్వాలి. కానీ అటువంటి పద్ధతి మొత్తాన్ని జగన్ తీసేసాడు. ఆటో కొనుక్కోవడానికి కూడా ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా సొంతంగా ఆటో కొనుక్కునే పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకి, ఎస్సీలకైతే ఎన్ఎస్సి ఎఫ్టీసీ నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సఫాయి అంటే ఈ పారిశుద్ధ కార్మికులకైతే నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బీసీలకి ఎన్బీసీ ఎఫ్టీసీ నేషనల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్టీ ఎఫ్టీసీ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టి రుణాలు ఇచ్చేవాళ్ళు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో రాతి ముఖ మండపం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవస్థానం ఈవోగా తిమ్మనాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత రాతి ముఖ మండపం నిర్మాణములు వేగంగా చేస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ముఖమండప నిర్మాణం పనులు పూర్తి చేయనున్నారు. రాతి ముఖ మండపం నిర్మాణానికి దాతలు కూడా ముందుకు వచ్చి విరాళములు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో తిమ్మనాయుడు మాట్లాడుతూ, సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం సుమారు 6 కోట్ల రూపాయలతో ముఖమండపం పనులు చేస్తున్నారని, ముఖమండపం నిర్మాణం కోసం దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి విరాళములు అందజేయవచ్చునన్నారు. దాతల పేర్లు కూడా శిలాఫలకంపై వేయటం జరుగుతుందని ఈవో తెలిపారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ దేవస్థానం నందు ఈరోజు ప్రముఖంగా చెప్పుకోవాల్సినది విషయాలు 2 ఉన్నాయి. ప్రధానంగా ఒకటి, దేవస్థానం యొక్క పునర్నిర్మాణం దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ పునర్నిర్మాణాన్ని ఆలస్యంగా కాకుండా త్వరితగతిన పూర్తి చేసి స్వామివారిని మళ్ళీ మూల విరాట్లో అపకర్షణ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్మాణంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి మార్చి నెలలో అంటే వచ్చే తిరునాళ్ళకి స్వామివారిని
గర్భాలయంలోనే దర్శనానికి ఏర్పాట్లు చేసే విధంగా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నాము. దీనిపైన కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి పనులు నిదానంగా కాకుండా స్పీడ్గా జరిగేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడమైనది. అదేవిధంగా మారుతి భవన్ అనే ఉన్నటువంటి వసతి గదులను కూడా ఆధునీకరించడమైనది. 30 రూములను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే ప్రస్తుతం దేవస్థానం పునర్నిర్మాణం దాదాపు 6 కోట్ల రూపాయలతో టీటీడీ మరియు దేవాదాయ శాఖ నిధులు మరియు భక్తుల యొక్క విరాళాలతో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు భక్తులతో కూడా 50 లక్షల రూపాయల పైన విరాళాలు సేకరించడమైనది. ఇంకా భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వదలిచిన దేవస్థాన అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ముందుకు రావాల్సింది కూడా ఈ పత్రికాముఖంగా కోరడమైనది. పైకి వెళ్ళింది అయితే విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం కమిటీ ఎన్నికల్లో యువనేత దంతనాల కనకరత్నాచారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సింగరకొండ సత్రం వద్ద ఎన్నికలు జరగగా అదే రోజు రాత్రి ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 2350 ఓటర్లకు గాను 1457 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనకరత్నాచారితో రిటైర్డ్ విఆర్ఓ బ్రహ్మానందం పోటీ పడ్డారు. 989 ఓట్లు కనకరత్నాచారికి దక్కగా బ్రహ్మానందంకు 460 ఓట్లు వచ్చాయి. కనకరత్నాచారి 529 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కనకరత్నాచారి తన మీద నమ్మకంతో సింగరకొండ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రుణపడి ఉంటారని, సత్రం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలని కనకరత్నాచారి తెలియజేశారు. అద్దెంకి మండల సింగరకొండ అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్గా పోటీలు పెట్టున్నారు. దానికి గాను 8/12/24 ఎన్నగా ఈ రోజున ఎలక్షన్ జరిగి ఉన్నాయి. ఇందులో దంతనాల కనకరత్నాచార్య, నేను పొన్నపల్లి బ్రహ్మానందం గారని మీద 528 మెజార్టీతో గెలిచి ఉన్నాను. అందరికీ మన సంఘీయులందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, మండలాల అందరు కలిపి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క ఓటర్కి నమస్కారాలు చేసుకుంటూ, ఇట్లా ఈ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రానికి నా అంతు కృషి చేసుకుంటూ ఇంతకింతగా డెవలప్ చేసుకుంటూ పోతానని మీ అందరి సహకారాలతోటి నేను అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదంతో నేను దీన్ని ఇంతకంత డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాను సార్. ఫస్ట్ బూత్ వచ్చేసి గద వచ్చేసి 523, ఏనుగు వచ్చేసి 280, ఇన్వాలిడ్ వచ్చేసి 3, మొత్తం 806. సరిపోయింది. మొత్తం కలిపేసేది, మొత్తం కలిపే కౌంటింగ్ 1 2 అదే 1 2 వేస్తే కావాలి. ఏ బూత్ కాకపోతే ప్రాబ్లం ఏంటి సార్? అట్లా అట్లా అది కలిపేయాలి.
ఏ బూత్ కా బూత్ రిజల్ట్స్ చెప్తారు కదా సార్. ఈ బూత్ అంటారు కదా సార్. మేము లాస్ ఏ దాని వల్ల రెండు ఉంటాయి, ఏనుగు గుర్తు, గద గుర్తు, చల్లని. ముందు ఏం చేస్తామంటే ముందు ఈ కోసేసి 50 కట్ట కడతాం, రెండు కలిపి ఉంటాయి కట్ట కట్టేస్తాం. ఆ కట్ట అయిపోయిన తర్వాత డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి మీకు తెలుసు కదా సార్, డివైడ్ చేసేసి దానికి మళ్ళీ 50 కట్టేసి మీ దాంట్లో వేసేస్తాం, వేసి కౌంట్ చేసేసి అక్కడ వేస్తాం. ఓకేనండి, చెప్పండి మీరు. అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం రాత్రి అఖిల భారత అయ్యప్ప దీక్షా పరిషత్ రాష్ట్ర కార్యదర్శి వాసు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమం భజన జరిగింది. ముందుగా అయ్యప్ప స్వామి వారికి 11 విశేష ద్రవ్యములతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి మహాపూజ భజన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మాలధారణ వేసిన స్వాములందరూ పాల్గొని తిలకించారు. అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అధ్యక్షతన జాబ్ మేళాను ఏర్పాటు చేయగా మొత్తం 116 మంది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేయగా 104 మంది హాజరు కాగా 59 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకున్నారు. ఉద్యోగాల కోసం ఎంపికైన వారిని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ చదువుతుండగానే ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉందని, కేఆర్కే డిగ్రీ కళాశాలలో ఎప్పుడూ జాబ్ మేళా నిర్వహించి విద్యార్థులు పలు ఉద్యోగాలు ఎంపిక అవుతున్నారని, సోమవారం కేఆర్కేలో జాబ్ మేళాను ఏర్పాటు చేయగా 104 మంది విద్యార్థులు హాజరు కాగా 59 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరిగిందని మోహన్ రావు తెలియజేశారు. నేను డాక్టర్ వేల్పుల మోహన్ రావు, ప్రిన్సిపల్ కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి. ఈరోజు మా కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి జాబ్ మేళా జేకేసీ ఆధ్వర్యంలో జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ షట్నారాణి గారు మరియు జేకేసీ మెంటర్
శ్రీ రమేష్ గారు అండ్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ శిఖామణి గారు, వీరి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాబ్ మేళా 4 కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 104 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి కూడా ఈ ప్లేస్మెంట్స్లో మంచిగా వారి యొక్క ఆ టాలెంట్ని, అనుభవాన్ని చూపించుకొని జాబ్స్ పొందడం జరిగింది. దగ్గరగా అందరికీ కూడా ఈ ప్లేస్మెంట్స్లో జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా వచ్చినటువంటి 4 కంపెనీలను కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గ్లాసరీ సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున 31 మంది అభ్యర్థులు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తరఫున 16 మంది అభ్యర్థులు, ముత్తూట్ మినీ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున 8 మంది విద్యార్థులు, అపోలో ఫార్మసీ తరఫున 4, మొత్తం టోటల్ 59 మంది అభ్యర్థులు ఈ యొక్క జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ కూడా ఈ కళాశాల ప్రిన్సిపాల్గా నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ జాబ్ మేళాని చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించినటువంటి శ్రీమతి షర్మిలారాణి గారు, రమేష్ గారు, అదేవిధంగా శిఖామణి గారు మరియు అశోక్ గారు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, టీచింగ్ నాన్ టీచింగ్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా చాలా ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్ మేళాల్లో పాల్గొని జాబ్స్ పొందవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా జాబ్స్ పొందినటువంటి అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శృంగరకొండలోని శ్రీరామ నామ స్తూపం వద్ద 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భజన, ప్రవచనం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీన విజయవాడలో పాన్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారు మాజీ జడ్పీటీసీ సంగిరెడ్డి శ్రీనివాసరావుకు సేవారత్న అవార్డు ఇవ్వగా శ్రీనివాసరావును శ్రీరామ స్తూపం కమిటీ తరపున సేల్వా కప్పి సత్కరించారు. శ్రీనివాసరావు ఇలాంటి సేవారత్న అవార్డులు మరెన్నో పొందాలని ఉమా అన్నపూర్ణ తెలిపారు. हरे भजन राम को पावई, जन्म जन्म के दुख बिसरावई। अंधकार रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सब सुख करई। संकट हरई मिटे सब पीरा, तो सुमिरे हनुमत बलवीरा। जय जय हनुमान बसाई, कृपा करो गुरुदेव के नाई। ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.